మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 12వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయనను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు నీ గురించి చింతిస్తున్నాడు, నీ గురించి బాధపడుతున్నాడు, నీ గురించి ఆయన నువ్వేమైపోతావో అని నిన్ను కూర్చి ఆయన వేదన పడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ కంటేను, తండ్రి ప్రేమ కంటేను, నీ స్నేహితుల ప్రేమ కంటేను అత్యధికమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడు తన రూపంలో తన పోలికలు నిన్ను నిర్మించుకున్నాడు కనుక నీకు ఏ రోజు ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో నీవు అడగనప్పటికీ దేవుడు నీకు ఇస్తూ ఉన్న దేవుడు, నీవు హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగి నీకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్కరలు అవసరాలు ఆయనతో చెప్పుకొనక నీ అంతటా నీవే పరిష్కరించుకునే వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఆయనకి ఎడంగా బ్రతుకుతూ ఉన్నావని ఆయన నీ గురించి చింతించున్నాడు. నీ అవసరతలు ఎరిగిన దేవుడు, నీ అక్కరలు ఎరిగినటువంటి దేవుడు నీకివ్వటానికి నిన్ను దినదినము నీ వైపు చూసి చేతులు చాపుతూ ఉంటే, నువ్వు ఆయన్ను పట్టించుకోని వ్యక్తిగా నీవు బ్రతుకుతూ ఉంటుంటే ఆయన నీ గురించి చింతించున్నాడు. సహోదరుడా, నేటి నుండి దేవుడు చెబుతున్నటువంటి మాట నీకు అర్థమై ఆయన యందు నీవు ఆయన ప్రేమను గుర్తెరిగే వ్యక్తిగా నీవు బ్రతకాలని ఆశిస్తున్న దేవుని వైపు చూస్తూ నేటి నుండి నీకున్న ప్రతి విధమైనటువంటి చింత యావత్తూ ఆయన మీద వేస్తే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. గనక నీ భారం యావత్తు ఆయన మీద దించుకొని నీవు సేద తీర్చుకొని నీ జీవితంలో నీవు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళునట్లు ఆయన యందు సంతోషించు కృప, నీ భారం మొత్తం ఆయన మీద వేసి దేవుడు ఇచ్చు ఆశీర్వాదాన్ని నీవు పొందుకుని కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి వారికి సమాధానపరిచి విశ్రాంతిని అనుగ్రహించి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడని వెంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక.